నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. తద్వారా మీకు ఉల్లాసంగా ఈరోజు గడిచిపోతుంది. ఇక ఈరోజు చిన్ననాటి మిత్రులతో కలిసి మీరు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని చాలా ఆనందంగా గడుపుతారు మరియు వారితో విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. మకర రాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో అనుకూలత అనేది కనిపిస్తుంది. అంటే వారితో కలిసి ఆనందంగా గడుపుతారు మరియు వారి యొక్క సహాయ సహకారాలను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారికి అన్నింట శుభయోగాలు కనిపిస్తున్నవి. అలాగే మకర రాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలలో దేవ దర్శనం వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశిలోని కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. అలాగే సోదరులతో అనుకూలత అనేది కలుగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా ఉంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనిచేసే చోట ప్రశంసలను అందుకుంటారు. క్రీడాకారులు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటన చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ఇక మకర రాశిలోని మహిళలకి ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.